రెండు పేలుళ్లు 17 మంది మృతి 130 మందికి పైగా గాయాలు ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు చిన్నారులను కోల్పోయి కుదేలైన పెద్దలు సరిగ్గా 12 ఏళ్ల క్రితం జంట పేలుళ్లతో హైదరాబాద్ దద్దరిల్లింది. దేశవ్యాప్తంగా దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భత్కల్ సహా 5 ఉగ్రవాదులకు 2016లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పివ్వనుంది. 2013లో దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లు చోటు చేసుకోగా ఈ విషాద ఘటనకు కారణమైన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్ సహా 5గురికి 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో కోటి సికింద్రాబాద్ వైపు వెళ్లే బస్సులాగే బస్టాప్ ప్రాంతం ఎప్పట్లాగే రద్దీగా ఉంది. సాయంత్రం 6:58 6 సెకండ్ల వ్యవధిలో 2 పేలుళ్లు జరిగాయి. దిల్సుఖ్ నగర్లోని 107 బస్టాప్లో మొదటి పేలుడు జరగ్గా రెండో పేలుడు A1 మిర్చి సెంటర్ సమీపంలో జరిగింది. 100 మీటర్ల దూరంలోనే 2 పేలుళ్లు జరగడంతో జనాలు పరుగులు తీశారు. అయితే ఈ పేలుళ్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 130 మందికి పైగా గాయపడ్డారు. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన 78 మంది జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇందులో చేతులు, కాళ్లు, చెవి భాగం కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ జంట పేలుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితులు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ గా తేల్చారు. ఆ తరువాత ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారించింది. విచారణలో 157 మంది నుంచి సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ ప్రధాన నిందితులుగా తేల్చారు. 2013లోనే భారత్ నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్ ను పోలీసులు అరెస్టు చేయగా మరో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. వీరిద్దరితో పాటు అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ ఉగ్రవాదులు నిందితులుగా నిర్ధారించింది. ఆ తరువాత 3 ఏళ్ల పాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం నిందితులకు మరణశిక్ష పడింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల్లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ ఇప్పటికే మృతి చెందాడు. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. యాసిన్ భత్కల్ తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా వారంతా చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను దోషులు హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ఈ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో నేడు తుది తీర్పు వెలువరించనుంది హైకోర్టు. ఉరిశిక్ష పడి దాదాపు 12 ఏళ్లవుతుంది. అయినా ఇప్పటి వరకు నిందితులకు ఉరిశిక్ష అమలు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పేలుళ్ల బాధిత కుటుంబాలు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.